మా బావ కార్ తీసుకుంటుండు. ఇప్పుడైతే సొంతంగా మా బావన్ అయితే కార్ కొనుక్కుంటుండు. అలా ఆకాశం మంచులు సరిపోని గువే కళ నిలబెడుతుందా? కళ నిలబెడుతుందంట గైస్. చూడు గైస్, మా బావ కూడా కార్ తీసుకుంటుంది. నెక్స్ట్ మనం తీసుకుందాం. మనం తీసుకొని ఇంకొక 5-6 years పడుతుంది. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు మన దగ్గర. రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తా, బండిని వద్దా, ఇప్పుడు కార్ కూడా వద్దావు కదా. ఏం కార్ తీసుకుంటావు చెప్పు కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26 గైస్. ఈరోజు అయితే చెప్తుంది ఏంది స్పెషల్. నేను చెప్తాను గైస్, ఆ కార్ ఏందో నేను చెప్పాను కానీ మా బావ కార్ తీసుకుంటుండు. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకున్నట్ట మా బావ. ఇప్పుడైతే తీసుకుంటుండు. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నావు కదా బావ కార్. పాపం చిన్నప్పటి కోరిక అంట. మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పించినాం కదా గైస్, మ్యారేజ్కి ఇప్పించినాం కదా రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడైతే సొంతంగా మా బావన్ అయితే కార్ కొనుక్కుంటుండు. అలా ఆకాశం మంచులు సరిపోని గువే. ఏ కారో చెప్పాం కానీ చూడరు. హ్యాపీగా బాగా తీసుకోవాలని ఉంది కదా. నది అద్దంలో తన రూపం చూడగనవే ఆకులపై ఇంకా వేరే ఫీలింగ్. అది మంచిగా డ్రైవ్ చేస్తారు ఇక బా శృతి గాయస్. ఎట్లా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ నడిపింది. ఇప్పుడు కార్ అయితే అస్సలు వదలదు. కార్ అయితే నడిపిస్తా అంటే బాగా కొనుక్కుంటుండు. పాపం ఎన్నో రోజుల నుంచి కొనాలనుకుండు. ఒక 10 years నుంచి అనుకుంటున్నాను కొనాలని చెప్పి. ఇప్పుడు తీసుకుంటున్నా. నిలబెడుతుంది కళ నిలబెడుతుందా? కళ నిలబెడుతుందంట గైస్. బాబా శృతి ఫీలింగ్ ఎట్లుంది అడుగు కదా. చూడు గైస్, మా బావ కూడా కార్ తీసుకుంటుంది. నెక్స్ట్ మనం తీసుకుందాం. మనం తీసుకొని ఇంకొక 5-6 years పడుతుంది. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు మన దగ్గర. బావాళ్ళు కూడా పాపం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి తీసుకుంటారు కార్ అయితే. బావాళ్ళు అయితే ఇప్పుడు కొంచెం చూద్దాం ఏ కార్ తీసుకుంటారు, నాకు కూడా తెలియదు. శృతి రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తా, బండిని వద్దా, ఇప్పుడు కార్ కూడా వద్దావు కదా. ఖరాబ్ చేస్తావు కార్ని. మౌంటైన్ డ్యూ తాగుతున్నావు ఎనర్జీ కోసం. మౌంటైన్ డ్యూ కాదు, నీళ్ళు నింపి పెట్టుకుందా. ఏం కార్ తీసుకుంటావు చెప్పు కదా. ఏం కారు? స్పోర్ట్స్ షిఫ్టా? చూద్దాం ఏ కార్ తీసుకున్నాం. ఇంకా డిసైడ్ కాలేదు రీల్ కూడా. నేను చెప్పినాను పొద్దున 9 o'clock ఫోన్ చేసిన, అరే ఇట్లా షోరూమ్ పోదాం కార్ తీసుకుందాం అని చెప్పి ఫోన్ చేసి పెట్టిన. అప్పుడే ఇంకేం చేసి ఇంకా స్నానం చేయాలని అంటాడు. అతను రెడీ చేసి వస్తుంది చూడు. వచ్చి ఒక 5 నిమిషాలు అవుతుంది, ఇంకా బయటికి వస్తాడు చూడాలి. డైరెక్ట్ గేట్ కాడ ఆపిన ఇంకా బండి వచ్చి. శ్రీకాంత్ వస్తున్నా ఏదందాం గైస్ దోస్తులతో అని. చూడరు ఇది ఇప్పుడు వెళ్తున్నాడు ఇక రాసుకుంటావా చూడు. చూస్తారా గైస్ ఎంతసేపు అవుతుంది పిలిచి 2 గంటలు అవుతుంది. ఇట్లా లేట్ చేశారు ఈ దోశలతో పెట్టుకోవద్దు, అందుకే ఏడికి పోయినా.
చూసిరా గాయస్ ఎంత లేట్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ చేసేసింది గాయస్ నా బండికి. ఫైన్ 1000 రూపీస్ ఇవ్వాలా. గాయస్ చికన్ బాయ్ గుడ్ మార్నింగ్. స్నానం చేసినావా? కుట్టిగా స్నానం చేయాలని చెప్పేసి చేసింది, మంచిగా చేసేసి వచ్చింది, ఫ్రెష్గా రెడీ చేసి వచ్చింది. ఏం కార్ తీసుకుందాం చెప్పు? BMW తీసుకోమా? BMW తీసుకోమా? ఏమో ఇక బావ ఎట్లుంటాడో తీసుకోం, బావ బట్టి చూంటాడు అన్న. వెళ్ళిపోతుంది చూడండి, మనమైతే షోరూమ్ కాడికి వచ్చేసినాం. ఇప్పుడైతే శృతి వాళ్ళ కోసం వెయిటింగ్. నేను శ్రీకాంత్ అయితే వచ్చేసినాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. ఏ కార్ తీసుకుంటామో చెప్పలేము, అది పోయినాక తెలుస్తుంది. మారుతి సుజుకి షోరూమ్కి వచ్చేసినాం. చూద్దాం, వచ్చేస్తారు ఇక శృతి వాళ్ళు కూడా. అయిపోయినా పోమే లోపలికి. మమ్మీ గాయ చూడరు, ఇప్పుడైతే మనం కార్ తీసుకొని పోతున్నాం. వచ్చేసారు, మేము ఫస్ట్ వచ్చినాం. ఏది గిదా